పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాంటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల ఏప్రిల్ 21వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివా థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. నా పేరు కీర్తన. మాది దర్భగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. మేము అక్కడి నుంచి నేను డొనామిస్ క్లాస్కి అనేసి ఇక్కడికి వచ్చాను కొంతమంది ద్వారా. ఇక్కడికి వచ్చాక మీరెవరో మీ అంతరికి మీరు రాలేదు, దేవుడే మిమ్మల్ని తీసుకొచ్చాడు అనేసి చెప్పారు. అది నిజం అనేసి నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో నేను ఇక్కడికి వచ్చి 50 రోజులు ఇక్కడ ఉన్నానంటే నాకు నిజంగా దేవుడు నిలబెట్టినట్టే. ఎందుకంటే నాకు ఫిట్స్ వచ్చేది, నేను 10 సంవత్సరాలు దాంతో బాధపడ్డాను. ఇక్కడికి వచ్చాక నాకు ఆ ఫిట్స్ వల్ల కొంచెం నాకు బ్రెయిన్ ప్రాబ్లం ఉండి నాకు నిద్ర లేకపోతే అసలు క్లాసులు వినలేను, నాకు చెప్పింది గుర్తుండదు. మామూలుగానే ఈ బ్రెయిన్కి, కంటికి, నోటికి, 4 చేతులకు కూడా నాకు సంబంధం ఉండదు. అయినప్పటికీ నేను దేవుని మీద భారమేసి అయ్యా నాకైతే ఆసక్తి ఉంది, నేను నీలో జీవించాలనుకుంటున్నాను, ఇంతకాలంలో నా చాలా జీవితం వ్యర్థమైపోయింది అనేసి నేను ఆశపడి ఇక్కడికి వచ్చాను. సో దేవా నీవే ఇంకా నాకు ఆధారం అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక 40 రోజులు కాదు, 40 రోజులని వచ్చాము. రేపటితో 50 రోజులు. దేవుడు నన్ను నిజంగా బ్రెయిన్ ప్రాబ్లం ఏమీ లేకోకుండా, ఆ తల తిరక్కోకుండా దేవుడు నన్ను ఎంతగానో స్వస్థపరిచి ఇక్కడ క్లాసులో బలపెట్టాడు. ఇంకొకటి, నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలని చాలా ఆశపడ్డాను. నాకు చాలా ఎప్పటి నుంచి 7 సంవత్సరాల నుంచి నాకు ఆసక్తి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, దేవునిలో నేను బలంగా నిలబడాలనేసి ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడికి వచ్చాక నేను చాలాసార్లు ఇంటి దగ్గర ఫాస్టింగ్ ఉన్నాను, నేను ప్రార్థన చేశాను. అయినప్పటికీ నాకు ఏమీ తెలియలేదు. కానీ ఇక్కడికి వచ్చిన 10 రోజుల లోపే నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను. మమ్మీ డాడీ చెప్పే క్లాసుల్లో కూడా చాలా నిజంగా బలపడ్డాను. వారి ద్వారా వచ్చిన ప్రవచనాలు అయితేనే, వారు చెప్పే వాక్యాలు అయితేనే నన్ను చాలా ఆత్మీయంగా చాలా బలపెట్టాయి. నేను ఒకటే అనుకుంటున్నాను, దేవా ఏదైనప్పటికీ నా జీవితం ఎలా ఉన్నప్పటికీ నిన్ను మాత్రం నేను విడిచిపెట్టకూడదు, నీ కోసమే జీవించాలనేసి మాత్రం నేను ఫిక్స్ అయ్యాను. దేవుని కొరకు, నాలాంటి ఇంకా ఎందరో యవనస్తుల కొరకు నేను నిలబడాలనేసి ఆశపడుతూ ఉన్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. నా పేరు షారోన్ అండి. దేవుడే నన్ను నడిపించాడు ఇక్కడికి. నేను ఇంట్లో ఉండేటప్పుడు చాలా డిప్రెషన్లో ఉంటుండేదాన్ని, నా లైఫ్ ఇష్యూ పర్సనల్ వల్ల. కానీ ఇక్కడికి వచ్చాక అసలు నాకు ఆ వేదన, ఆ దుఃఖం, ఆ బాధ ఏమీ లేదు. నేను అదంతా మర్చిపోయాను. అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటో నాకేమీ తెలీదు. కానీ ఇక్కడికి వచ్చాక నేను అనేకమైన భాషలతో మాట్లాడుతున్నాను, దేవుని మహిమను పొందుకున్నాను. నేను పరిశుద్ధాత్మను పొందుకొని ఎంతో బలం పొందుతున్నాను. అసలు నాకు సంతోషం అంటేనే నా జీవితంలో లేదు, ఆనందం అంటేనే నా జీవితంలో లేదు. కానీ దేవుడు నాకు అసలు ఒక అద్భుతం చేశాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఎంత బాధ నాలో ఉందో నాకు తెలుసు. ఒక వేదనకి నేను గురవుతుండేదాన్ని, చనిపోవాలని కూడా అనుకునేదాన్ని నేను. కానీ ఇక్కడికి వచ్చాక ఆ బాధ, నా దుఃఖం, వేదన ఏమీ లేదు. నాకు అసలు హెల్త్ ఇష్యూ కూడా బాగోదు. నేను మెడిసిన్ వేసుకుంటున్నా నేను బలహీన పడుతుండేదాన్ని, నీరస అయిపోతుండేదాన్ని, బాడీ పెయిన్స్ వస్తుండేదాన్ని, నేను మోకాళ్ళ పెయిన్స్ వస్తుండేవి అని. కానీ ఇక్కడికి వచ్చాక అవి ఏమీ లేవు. నేను అసలు బాధనే మర్చిపోయాను. దేవునికి అసలు ఏమి ఇచ్చినా నేను నా రుణం తీర్చుకోలేను. నేను ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమె అండి. నా పేరు కిరణ్. నేను చౌడవాడ గ్రామం నుంచి వచ్చాను. నేను 58వ బ్యాచ్ డొనామిస్కి అటెండ్ అయ్యాను. నేనైతే జాబ్ చేసేవాడిని ఇక్కడికి రాకముందు. అయితే నేను జాబ్లో అనేక ఇబ్బందులు, అనేక సమస్యలతో బాధపడ్డాను. నేను దేవుళ్ళో చిన్నప్పటి నుంచి దేవుళ్ళో నేను ఎదిగేవాడిని. కానీ సరైన భక్తి నేర్చుకోలేదు. భక్తి ఎలా ఉంటుంది, ఎలా నేర్చుకోవాలి, దేవుడికి దగ్గర ఎలా అవ్వాలని అదే ఆశతో ఉన్నప్పుడు నాకు థామస్ డాడీ వల్ల వైజాగ్ కూడికి పెట్టడం వల్ల నేను అక్కడ కలుసుకొని ఈ డొనామిస్ గురించి తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన 40 డేస్ కూడా నేను ఎంతో బ్లెస్ అయ్యాను. దేవునిలో ఎలా ఎదగాలి, భక్తిలో ఎలా ఎదగాలి, ప్రార్థనలో ఎలా ఎదగాలి, దేవుడికి దగ్గరగా ఎలాగ అవ్వాలి, ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, ఈ లోకంలో ఎలా జీవించాలి
జీవించాలి అనే విషయాలు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. బైబిల్ గురించి కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. గత కాలంలో నేను బైబిల్ చదవడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. నాకు చదవాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే చదవలేకపోయి అర్థం చేసుకోలేకపోయేవాడిని. కానీ ఇక్కడికి వచ్చాక పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అన్ని విషయాలు కూడా మర్మాలను సత్యాలను తెలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. థామస్ డాడీ వల్ల, శివ మమ్మీ వల్ల. అలాగే ఇక్కడికి వచ్చిన 40 days కూడా అకామిడేషన్ విషయంలో కానీ ఇక్కడున్న పరిస్థితులు చాలా బాగున్నాయి. 40 days కూడా చాలా బాగా చూసుకున్నారు ఇక్కడ. అయితే నేను ఇక్కడికి వచ్చాక పరిశుద్ధాత్మను పొందుకోవడం, పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలుసుకోవడము, బైబిల్లో ఉన్న భక్తి గురించి తెలుసుకోవడము, అలాగే వరముల గురించి తెలుసుకోవడము, అలాగే ఇంకా దేవుళ్ళో ఎదుగుతే ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి తోడ్పాటుగా ఈ డొనామిస్ నాకు చాలా ఉపయోగపడింది. ఇంకా నేను జీవితంలో నా లైఫ్ని ఎలా కట్టుకోవాలి, ఒక ఫ్యామిలీని ఎలా లీడ్ చేయాలి, లేదంటే ఒక కుమారుడిగా ఎలా ఉండాలి అనేది నేను తెలుసుకున్నాను. దేవుడు తన చిత్తం నా పట్ల ఎలా నెరవేర్చుకుంటాడు, నేను ఎందుకు నన్ను దేవుడు సృష్టించుకున్నాడనే విషయాలు కూడా నేను ఇక్కడ తెలుసుకున్నాను. నా యొక్క జీవితం యొక్క రహస్యం కూడా నేను తెలుసుకోవడం జరిగింది. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాంటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల ఏప్రిల్ 21వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73